బ్రేకింగ్ న్యూస్ రాజా సాబ్ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ను అనుమతి లేకుండా నిర్వహించారు అంటూ నిర్వాహకులు లులు మాల్ యాజమాన్యం శ్రేయాస్ మీడియాపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులు ఈవెంట్కు అనుమతి తీసుకోనందుకు కేసు నమోదు చేసినట్లు సిఐ రాజశేఖర రెడ్డి తెలిపారు. ఈ నెల 17న కూకట్పల్లి లులు మాల్లో ది రాజా సాబ్ సినిమా పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. చాలామంది అభిమానులు ఒక్కసారిగా నిధి అగర్వాల్తో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఇదే సమయంలో కొంతమంది ఆమెతో అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తించారు. ఈ ప్రవర్తనపై నిధి అగర్వాల్ కూడా తీవ్ర మనస్తాపానికి గురైంది. నిధి అగర్వాల్పై అసభ్య ప్రవర్తనతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటనపై ప్రోగ్రాం నిర్వాహకులు లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 17న లులు మాల్లో రాజా సాబ్ సినిమా పాటల రిలీజ్ కార్యక్రమం జరిగింది. దీనికి అనుమతి లేదు అంటూ కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మా ప్రతినిధి శ్రీపాల్ మరింత సమాచారం ఇస్తారు. ఫిలిం రిపోర్టర్ శ్రీపాల్, నిజంగా అనుమతి తీసుకోలేదా? అనుమతి తీసుకోకుండా ఈ కార్యక్రమం ఎట్లా నిర్వహించారు? దీనిపైన పోలీసులు ఎటువంటి సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు? రాజేష్, ఇది నిధి అగర్వాల్ పట్ల అభిమానులు అయితే దురుసు ప్రవర్తన అండ్ అసభ్యంగా తాకారు అని చెప్పేసి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్ తో కొందరు అభిమానులు ప్రవర్తించిన తీరైతే ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనపై సింగర్ చిన్మయి కూడా సహా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ అభిమానుల ప్రవర్తనను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అయితే బుధవారం డిసెంబర్ 17న సాయంత్రం హైదరాబాద్ లో జరిగినది రాజా సాబ్ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో అయితే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం అయితే విచారకరం అని చెప్పవచ్చు. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్ తో అభిమానులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక తీవ్ర చర్చకైతే దారితీయడం జరిగింది. ఎందుకంటే ఈ రాజా సాబ్ సినిమా పాటల విడుదల కార్యక్రమంలోనే ఒక ప్రైవేట్ మాల్లో నిర్వహించిన సహానా పాట విడుదల కార్యక్రమంలోనే అయితే ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలైతే పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అని అనుకోవచ్చు వాళ్ళందరూ రావడంతో, కానీ ఈవెంట్ జరిగిన టైంకి రైట్ టైంకి జరగకపోవడం, కొంత ఆలస్యంతో, ఎందుకంటే ప్రజలు కూడా ఎక్కువగా గుమికూడడం వల్ల వాళ్ళు కంట్రోల్ కూడా చేయలేకపోయారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే అభిమానులు పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే నిధి అగర్వాల్ తో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఒకేసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిల పని కావచ్చు, ఇటు ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కానీ, ఎందుకంటే కొంచెం దురుసు ప్రవర్తన ఈ కొంతమందితో ఆమెతో అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తించారని తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం మరింత తీవ్రతరమైందని చెప్పుకోవచ్చు. అయితే పరిస్థితి చేయి దాటడంతోనే బాడీ గార్డులు, అక్కడ కూడా బౌన్సర్స్ సరైన అంటే ఎక్కువగా బౌన్సర్స్ లేకపోవడమా, ఎందుకంటే ఈవెంట్ నిర్వాహకుల లోపమా లేదంటే మాల్ నిర్వాహకుల లోపమా అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. కానీ పోలీసులతో పర్మిషన్ లేకుండా ఇది ఒక భారీ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు మాల్లో. ఎందుకంటే మాల్లో తరచుగా జరుగుతూ ఉంటాయి మాల్లో, కానీ బౌన్సర్స్ చాలా క్లోజ్డ్ గా, అంటే కొంచెం ఇరుకు ప్రదేశం లాగానే కనిపిస్తుంది విజువల్స్ లో. మరి అది నిజంగా ఇరుకుగా ఉందా, విశాలంగా ఉందా అనేది చూడాలి. బట్ అక్కడ అంటే బౌన్సర్స్ కూడా ఉన్నారు. జనరల్గా హీరోయిన్ ఉన్నప్పుడు బౌన్సర్స్ కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటారు. హీరోయిన్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి బౌన్సర్స్ ఎక్కువ పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు అంటే సాయంత్రం 5 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా అనుకున్నారు. అంటే ఒక మోస్తారుగా పబ్లిక్ వస్తారని చెప్పేసి అనుకోవడంతో వాళ్ళు తక్కువ బౌన్సర్లు పెట్టారని తెలుస్తుంది. కానీ 5 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమం ఆలస్యం కావడంతోనే మాల్లో మరింత జనం కికిరిసిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇదే మాల్లో ఎక్కువ మంది పబ్లిక్ షాపింగ్ కావచ్చు, సాయంత్రం కాబట్టి చాలా మంది ఎక్కువగా రావడంతోనే ఎందుకంటే సరైన అనుమతులు లేకుండా కూడా ఈవెంట్ నిర్వహించారనే ఆరోపణతో కూడా మాల్ యాజమాన్యం ఇటు ఈవెంట్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై నిధి అగర్వాల్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదని తెలుస్తుంది. అయితే ఆమె పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరునైతే సోషల్ మీడియాలో అనేక మంది తీవ్రంగా అయితే ఎండగట్టడం జరుగుతుంది. అయితే మహిళా సెలబ్రిటీల భద్రతపై మరోసారి టాలీవుడ్ లో ఇటు తెలుగు ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇలా జరగడం కూడా ఎందుకంటే విచారకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్లానింగ్ లేకుండా, అంటే బౌన్సర్స్ కావచ్చు, ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, ఇటు పోలీస్ పర్మిషన్స్ లేకుండా ఇలా భారీ సంఖ్యలో చేసి ఇలాంటి తరచుగా గతంలో కూడా సినిమాల పరంగా స్టాంపేడ్ జరిగేసి, తొక్కిసలాట జరిగి చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అనుకోని సంఘటనలు జరిగితే చాలా ఎంత ఇబ్బందిగా మారేది, ఎంత ప్రాబ్లం జరిగేదని కూడా తెలుస్తుంది. కానీ ఈ పోలీసులు అయితే నిన్న సీరియస్ గా తీసుకొని ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. తదుపరి విచారణ అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.